నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అనమాట ఇవి. అండ్ జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకున్న రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. కర్కాటక రాశి వాళ్ళకి డే టు డే లైఫ్ ఎలా ఉంటుందో చూస్తాం. ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు, మంచి హెల్త్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ లైఫ్లో మీకు జస్టిస్ దొరుకుతుంది, మ్యారేజ్ కానీ వాళ్ళకి లీగల్ మ్యారేజ్ జరుగుతుంది, మీరు చేసే పనులకు మీకు న్యాయం లభిస్తుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఎవరికో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళ బ్రదర్కు కానీ సిస్టర్కి కానీ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. మీ మదర్స్ హెల్త్ చాలా బాగుంటుంది, బాగా ఆమె లైఫ్ మంచిగా ఉంటుంది చాలా. అండ్ మీ కిడ్స్ ఆర్ రిలేటివ్స్, కిడ్స్ ఆర్ లవర్ వచ్చి ఓవర్ థింకింగ్లో ఉన్నారు. తలనొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి ఆలోచించి. ఎందుకని అలా బాగా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. అండ్ డే టు డే లైఫ్లో మీకు ఎవరో నమ్మక ద్రోహం చేయబోతున్నారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ లైఫ్ పార్ట్నర్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్. అండ్ మీ మదర్ ఇన్ లా మీ దగ్గరికి రావచ్చు, మిమ్మల్ని విజిట్ చేయొచ్చు. ఫాదర్స్ హెల్త్ చాలా బాగుంది, బ్రైట్గా ఉంది తన ఫ్యూచర్ కూడా. అండ్ మీకు వర్క్ ప్లేస్లో దేనికో మీరు భయపడతా ఉన్నారు, ఏదో ఒక విషయం ఉంది కానీ బయటకు చెప్పలేక మీలో మీరే బాధపడతా ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో జరుగుతూ ఉంది అది. మీకు లాభాలు, కర్కాటక రాశి వాడికి జాన్యువరిలో లాభాలు బాగానే వస్తాయి. ఎస్ కార్డ్ ఇది, లాభాలు వస్తాయి. అండ్ ఖర్చులు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. అంటే ఏం ఖర్చు పెట్టాలి, దేని ఖర్చు పెట్టకూడదు అని మీకు తెలియకుండా ఉంటుందన్నమాట. మీరు అనుకున్న లాభాలు వస్తాయి కానీ ఖర్చులు ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysకి చూద్దాం. ఫస్ట్ 10 days, థర్డ్ 10 days, ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ రకానా, మైనర్ రకానా, సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు, చాలా నాలెడ్జబుల్ పర్సన్స్. వాళ్ళ నాలెడ్జ్ ఎప్పుడు అందరికీ ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు, చాలా మంచి వాళ్ళు. అండ్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఫస్ట్ 10 days కర్కాటక రాశి వాళ్ళు మీకు జస్టిస్ దొరుకుతుంది. ఫస్ట్ 10 daysలో మీరు చేసే పనులకు న్యాయం వస్తుంది. మీ కోర్టు కేసుల్లో మీరుంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, పాస్ట్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు, దాని ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకొకరు ప్రపోజ్ చేయబోతున్నారు. ఫస్ట్ 10 daysలో మీకెవరో ప్రపోజ్ చేయబోతున్నారు.
సెకండ్ 10 days రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ మీరు ఎందుకు ఎమోషనల్ అప్సెట్ అయిపోతున్నారు, మూవ్ ఆన్ అవుతున్నారు. అండ్ మూవ్ ఆన్ అయితే ఇంకెక్కడ న్యూ బిగినింగ్ చేస్తారనమాట. అది అక్కడ నమ్మక ద్రోహం ఎదురైనట్లు బాధపడుతూ ఉన్నారు. కొందరికి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఇప్పుడు మీ పాస్ట్ పర్సన్ రీయూనియన్ అవుతున్నారు కదా, వచ్చి ఏదో మీకు హర్ట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నారు. దానివల్ల మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నారు. ఎండ్ అయిపోతుంది సెకండ్ 10 daysలో. ప్రజెంట్ మీరుండే రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది. థర్డ్ 10 days ఇంకో ఎండ్ కార్డు. మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎండ్ కార్డు వచ్చింది కదా, వెంటనే మీకు ఏం జరగాలి, మీలో ఒక గొప్ప మార్పు అనేది జరగద్ది. ఆ తర్వాత హీల్ అయిన తర్వాత ఇంకొక దగ్గర న్యూ బర్త్ అనేది జరగద్ది. న్యూ బర్త్ అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, మీకు ఆ బాధ అంతా మీరు మర్చిపోయిన తర్వాత ఇంకెవరినన్నా మ్యారేజ్ చేసుకోవడమో, లేకపోతే ఇంకెవరితోన్నా రిలేషన్షిప్ స్టార్ట్ చేయడమో అలా చేస్తారు. ఇప్పుడు మీరు జాబ్లో ఉంటే ఒక జాబ్ పోయింది, మళ్ళీ బాధలో నుంచి బయట వచ్చిన తర్వాత ఇంకో జాబ్ రావడం, అదనమాట డెత్ అండ్ రీబర్త్ అంటే అదే అర్థం. అంతేగాని ఇంకేం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది, వేరే ఎక్కడున్నా రీబర్త్ కావచ్చు, వేరే రిలేషన్షిప్. అండ్ జడ్జిమెంట్ అనమాట, ఇది జడ్జిమెంట్ కార్డ్. ఇది అంటే యూనివర్స్ వచ్చి జడ్జిమెంట్ ఇచ్చేసింది, మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఇక్కడ ఒక న్యూ పర్సన్ వచ్చారు మీ లైఫ్లో. న్యూ పర్సన్ వచ్చారు. ఈ పాస్ట్ పర్సన్ మీకు ఏమైనా నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు, అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్ అయ్యి మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. ఓకే, మీరు విన్ అయ్యాను అనుకుంటున్నారు కానీ ఎవరితోన్నా గొడవ పడి విన్ అయ్యారేమో. ఇక్కడ కోర్టు కేసులో అంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుందని చెప్పాను కదా, అట్లా వస్తుంది. కానీ మీరు ఎవరినో మిస్ అవుతారు. దానివల్ల ఇప్పుడు అందరినీ కోల్పోయి మనం విన్ కావడం గొప్ప కాదు కదా. అందరూ కావాలంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. మనం సాక్రిఫైస్ చేయాలి, అడ్జస్ట్ చేసుకోవాలి లైఫ్లో. అది లేకుండా విన్ అయ్యి నేను గెలిచాను, అందరినీ కోల్పోయి నేను గెలిచాను అనడం నాట్ కరెక్ట్. ఓకే, అలాంటి పరిస్థితి మీకు థర్డ్ 10 daysలో ఎదురవబోతూ ఉంది. మీరు విన్ అవుతారు, కానీ దానివల్ల మీ చుట్టూ ఉండే వాళ్ళని కోల్పోతారు. మీరు మూవ్ ఆన్ అయిపోతారు. అంటే మీకు ఇష్టం లేని పరిస్థితుల నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఒక జాలీ ట్రిప్కి వెళ్తారు ఎక్కడికైనా. అది జాన్యువరిలో కర్కాటక రాశి వాళ్ళకి జరగబోయేది. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్. ఆస్క్ యువర్ ఏంజల్స్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్ మెరుగవుతుంది. నో అంటే మీరు చేసే పనులని నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు వచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఇది కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది కదా, అందుకని కొంచెం నెగిటివ్ కార్డ్స్ వస్తున్నాయి అంతే. వచ్చే ఒక రెండు మూడు వచ్చినాయి నెగిటివ్ కార్డ్స్. ఇట్స్ ఓకే, లైఫ్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, అలాగే ఇది టేక్ ఇట్ ఈజీ. ఇది జనరల్ రీడింగ్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.